ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మనం సందేశంలోకి వెళ్తున్నాము. వాక్యాన్ని చూద్దాం. బైబిల్ కలిగిన వారందరూ కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవర్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నాడు. చాలు దేవునికి స్తోత్రం. మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు కట్టుకోవడానికి ఒక పునాది ఒక ప్లాన్ తీస్తాం. అది 2 గదులా, లేకపోతే 1 గదా, లేకపోతే 3 గదులా, హాల్ ఎంత ఉండాలి, కిచెన్ ఎంత ఉండాలి, బెడ్రూమ్లు ఎంత సైజు ఉండాలి అనేది మొదటగా ఒక ప్లాన్ గీసుకుంటాం. ఆ గీసిన తర్వాత ఇంకా తర్వాత దాని మీద ఇల్లు కట్టడమే. తర్వాత ఇల్లు ఇంక పునాది అయిపోయిన తర్వాత, పునాది వరకు అయిన తర్వాత ఇంకా దాని మీదే ఇల్లు ఎవరొచ్చినా, ఏ మేస్త్రి వచ్చినా, ఎవరొచ్చినా ఆ ప్రకారమే కట్టాలి. కానీ మరొకరు వచ్చి లేదు నాకు 4 బెడ్రూములు కావాలంటే కుదరదు, నాకు మరలా బెడ్రూమ్ సైజు మారాలంటే కుదరదు, మళ్ళా హాల్ సైజు కావాలంటే కుదరదు. మొదట ఏ యొక్క పునాది మనం వేసామో ఆ పునాది మీదే ఆ ఇల్లంతా పూర్తవ్వాలి. అదే వాస్తవం. గనక మరొక చాయిస్ అందులో లేదు. గనక ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఈ మాట మనం చదువుకున్నాం కదా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవర్తనలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో సంఘానికి ఒక పునాది వేసి వెళ్ళారు ఆయన. గనక ఇప్పుడు ఏ బోధ చేసినా, ఏ ఫెలోషిప్ అయినా, ఏ సహవాసం అయినా యేసుక్రీస్తు వారు వేసిన పునాది మీద తప్ప మరి ఇంకెవరు కూడా మరొక పునాది వేయడానికి లేదు. ఆయన చేసిన బోధ ప్రకారంగా తప్ప మరొక బోధ కూడా లేదు. ప్రవర్తలు కూడా అదే పునాది మీద వారు కట్టారు. అపోస్తులు కూడా అదే పునాది మీద వారి సంఘాన్ని కట్టారు. ఇప్పుడు మనము కూడా అదే పునాది మీద మన సంఘాన్ని, మన కుటుంబాలని కట్టుకొని వెళ్ళాలే తప్ప వేరొక బోధ, వేరొక పునాది వేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఎబ్రీ పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. 1-2 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఈ మాట ఎలా ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు లేకపోతే ఎబ్రీ గ్రంథకర్త ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అపోస్తలులందరూ కూడా ఇందాక మనం చదివాం కదా, ఈ క్రీస్తు యేసే సంఘానికి మూలరాయి అయి ఉన్నాడు. ఆయనే నిషేధింపబడిన రాయి అయి ఉండి ఆయన ఏం చేశాడు? మూలరాయిగా తీర్చబడ్డాడు. అపోస్తులకు కానీ, ప్రవర్తలకు కానీ, అది పాత నిబంధన భక్తులు కానీ కనుక వారందరూ కూడా ఎట్లా కట్టారంటే వారు ఎలాగ దేవునిలో ఎదిగారనంటే, ఏ రీతిగా ముందుకు వచ్చారంటే క్రీస్తు యేసు వేసిన పునాది మీదే వారి సంఘాన్ని కట్టుకుంటూ వచ్చారు. ప్రవర్తలు కూడా అదే రీతిగా వెళ్ళారు. మరి ప్రవర్తల కంటే సమూయేలుకి ఎట్లా వచ్చిందండి ఈ జ్ఞానము, లేకపోతే మోషేకి ఎట్లా వచ్చిందండి ఈ జ్ఞానం అంటే మోషేకి ఎట్లా వచ్చింది? వారు అనేక దినాలు, అనేకమైన రాత్రులు, అనేకమైన పగలు దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి, దేవునితో సహవాసాన్ని చేయడాన్ని బట్టి వారు క్రీస్తును అనుభవించగలిగారు. క్రీస్తు బోధనలు వారు అనుభవించగలిగారు. ఆ రీతిగా వారు సంఘాన్ని కట్టి సమాజంలో ముందుకి రాగలిగారు. కనుక ఇప్పుడు మనకి ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను? ఎబ్రీ పత్రిక
అధ్యాయం 1-2 వచనాలు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నందున వాళ్ళు దేవుని వాక్యం ఆ దినాల్లో లేదండి. ఆ దినాల్లో వారికి బోధించే నాయకుడు వారికి లేరండి. కానీ అయినప్పటికీ కూడా వారు క్రీస్తు యేసు పునాది మీద వారి సంఘాన్ని కట్టగలిగారు, సమాజాన్ని ఆ రీతిగా నడిపించగలిగారు. ఇప్పుడు మనకు అట్లా కాదు. అనేక మేఘాలు ఎట్లా ఉన్నాయో, అనేకమైన మేఘాలు ఎలాగ ఆవరించి ఉన్నాయో అన్ని సాక్ష్యాలు మనకు ఉన్నాయి. అంతమంది దైవజనులు మనకు కనపడుతున్నారు. మోసే ఎట్లా చేశాడో మనం అట్లా చేయొచ్చు, సమూయేలు ఎట్లా నడిపించాడో అట్లా చేయొచ్చు, నోహా ఎలా చేశాడో మనం అలా చేయొచ్చు, లేకపోతే దానియేలు, లేకపోతే ఇంకా చాలామంది భక్తులు, దావీదు, అనేక మంది ఎలా దేవుని పిల్లలు, పౌలు, సౌలు, వీళ్ళందరూ కూడా, పేతురు, యోహాన్లు, వీళ్ళందరూ కూడా ఎలా పరిచర్య చేశారో మన కళ్ళగట్టినట్లుగా మనకు అనేకమైన గ్రంథాల ద్వారా మనకు రాయబడి ఉన్నాయి. వాటిని మనం చూసి నేర్చుకోవచ్చు, చూసి నడవచ్చు. మనం అందరం కూడా అరే నాకు తెలియదంటే కుదరదు, నాకు ఎవరు చెప్పలేదంటే కుదరదు. ఎంతమంది సమూహం నీకుంది. ఈరోజు నువ్వు దేవుని వెంబడించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ఇంత సమూహం దేవుడిని ముందు ఉంచాడు, అది పొందిపరిచి ఉంచాడు. కనుక మనం చదవడానికి గ్రంథం ఉంది, వాక్యం ఉంది, దీన్ని చదువుతూ ముందుకు వెళ్ళాలి. అయితే ఆ కింద మాటలు 2వ వచనంలో ఏం చదువుతున్నాం కదా, 2వ వచనంలో ఏం చదివాము? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మనం ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయనే క్రీస్తేసే మూలరాయి ఉండగా ఆయన వైపు చూస్తూ మనం ముందుకి వెళ్ళి తీరాలి. అపోస్తలులు, ప్రవర్తలు ఎలాగ వారి సంఘాన్ని కట్టారు, సమాజాన్ని కట్టి ముందుకు తీసుకొని వెళ్ళారో ఇప్పుడు అదే ఆ కాడి మన మీద వేయబడి ఉంది. ఇప్పుడు మనం యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవడమే. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు వారు గనక ఆయన వైపు చూస్తూ మనం ముందుకి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయంలో చూద్దాం. 2వ దశలోని పత్రిక 3 ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దశలోని పత్రిక చూద్దాం ఒకసారి. సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకొనుచు ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాను. దేవునికి స్తోత్రం. అంతే 9వ వచనం అంటున్నాడు, మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మిమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేచితిమి, కానీ మాకు అధికారము లేదని చేతనే లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ అంటున్నారు కదా, అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, సహోదరులారా మేమందరం కూడా ఎలా ఉన్నామో తెలుసా? అపోస్తలు ఏ బోధ అయితే చేశారో, అపోస్తలు ఏ పరిచర్య అయితే చేశారో, వారు ఏ రీతిగా సంఘాన్ని కట్టారో, మనము కూడా ఆ సంఘం మీదే, ఆ పునాది మీదే మన జీవితాలని, మన కుటుంబాలు కట్టుకోవాలి తప్ప అది వేరుగా ఆ బోధ ఉంటే, దేవునికి, క్రీస్తుకు విరోధంగా, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, లేకపోతే అపోస్తలు బోధకు వ్యతిరేకంగా బోధ ఉంటే ఆ బోధలో నుంచి మీరు తొలగిపోవచ్చు. ఆ బోధలోంచి మీరు తొలగిపోవచ్చు. కనుక ఇక్కడ అంటున్నాడు 9వ వచనంలో అంటున్నారు కదా, ఏమన్నాడు? మేము ఎలాగైతే మీకు మాదిరిగా ఉన్నామో, పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. మేము అనేకమైన ఒకసారి గద్దించామనంటే, కొన్నిసార్లు మేము మీద కోపపడ్డామనంటే అది మిమ్మల్ని బాగు చేయడానికే తప్ప, మిమ్మల్ని చక్కదిద్దడానికే తప్ప, సరైన మార్గంలో నడిపించడానికే తప్ప మాకు అధికారం ఉందని, లేకపోతే అధికారం లేదని కాదు, లేకగాని కాదు, లేదని కాదు. కనుక మీకు మాదిరిగానే ఏదైనా చెప్పామంటే మీకు మాదిరిగా మేము ఉన్నాము. అపోస్తలు, పౌలు, అపోస్తలందరూ కూడా ఈ రీతిగా వారు బోధించి వారి సంఘాన్ని కట్టారు. క్రీస్తు పునాది మీద, యేసుక్రీస్తు పునాది మీద వారి సంఘాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం. కనుక ఆ రీతిగా మనము కూడా మన కుటుంబాలని, సంఘాన్ని, లేకపోతే మనల్ని మనం కట్టుకునేవారిగా ఉండి తీరాలని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రీ పత్రికలో మోసే జ్ఞాపకం చేస్తాడు. 11వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ ఈ మాట చదివితే చేద్దాం అందరూ కలిసి. ఎబ్రీ పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం 11వ అధ్యాయం 24వ వచనం.
మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. మోసేకి క్రీస్తుతో ఎక్కడ సంబంధం ఉంది? ఆయనకి మోసే అక్కడ వాడు, క్రీస్తు ఎక్కడ వాడు? అక్కడున్న మోసే ఏమని తలుచుకున్నాడనంటే, ఏమన్నాడంటే అతడు కావాలనుకుంటే ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత రాజు కావలసిన వాడు. అతడు రమ్మంటే 100 మంది వస్తారు, 100 మంది పోతారు, అంత గొప్పవాడు. అక్కడ ఐగుప్తులో ధనానికి కానీ బంగారానికి కానీ వజ్రాలకు కానీ కొదువు ఉండదు. ఇప్పటికీ కూడా ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్ దేశంలో వాళ్ళకి చాలా గర్వం. ఎందుకనంటే వారికి నైల్ నది అని ఒక నది ఉంది. ఆ నది ఎప్పుడూ ఎండిపోదు, అది విస్తారంగా అది పారుతూ ఉంటుంది. ఆ నది వలన వారి పంటలు విస్తారంగా పండుతూ ఉంటాయి. వారి ఆహారం కొదువు అనేది ఉండదు, వారికి లోటు అనేది ఉండదు. సంపద ఎప్పటికీ కూడా వారికి లోటు ఉండదు. అలాంటి దేశంలో పుట్టిన మోసే ఏమంటాడనంటే ఆ దినాన్ని అక్కడే ఈ మోసే క్రీస్తును అనుభవించడం ప్రారంభించాడు. ఎట్లా అనిపించాడండి క్రీస్తునానంటే, ఆయన దేవునితో గడిపినప్పుడు, ఆయన గదిలో ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు క్రీస్తు దర్శనాలు వారు పొందగలిగారు. ఏమంటున్నాడు అక్కడనంటే, చూడండి, అక్కడ ఉన్న ఆ భోగాలన్నీ అనుభవించుట కంటే, అక్కడున్న ఐశ్వర్యం అంతా కూడా అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడమే మేలని వచ్చేసాడండి. అవన్నీ వదిలేసి ఒక మాటలో చెప్పాలంటే మోసే యేసుక్రీస్తును పోలి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుని పోలి ఉన్నాడు. ఆయన చూడండి, యేసుక్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి వచ్చి రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగానంటే ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడై ఉండి, అంత గొప్పవాడై ఉండి, ఈ మానవుల కొరకు, ఈ పడిపోయిన చెడిపోయిన మానవుల కొరకు ఈ భూలోకానికి వచ్చి ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా అయిపోయాడు. పేదవాడిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు అందరూ కూడా దేవాలయం తీసుకొని వెళ్ళి గొర్రె పొట్టేలను పశువులను వధిస్తే ఆ యోసేపుకు మరియమ్మకు వారికి ఏమీ లేక 2 చిన్న గువ్వలను తీసుకొని వెళ్ళారు. వాళ్ళు చిన్న పక్షులు తీసుకొని వెళ్ళారు. అంటే అంత పేదవాడిగా, అంత రిక్తుడిగా ఈ భూలోకానికి దిగివచ్చాడు ఆయన. అంతగా తగ్గించుకున్నాడు. ఈ విషయాలు మనకు మోసేలో కనపడతాయి. చూడండి, అంత ఐశ్వర్యంలో మోసే పుట్టుకోడా, అంత గొప్పవాడిగా పుట్టుకోడా, ఆయన దేవుని ప్రజల కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుడు మాట కొరకు, ఆయన మాట విని ఆయనకు లోబడిపోయి అవన్నిటిని వదిలేసి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వచ్చేసాడు, బాధలు అనుభవించడానికి వచ్చేసాడు, అవమానాలు భరించడానికి వచ్చేసాడు. యేసుక్రీస్తును పోలి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఎలా వచ్చింది ఆయనకి జ్ఞానం అని అంటే, ప్రార్థనా గదిలో కూర్చున్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు వారితో మనకి అప్పుడు ఆ దినాల్లో వారికి వాక్యం లేదు, ఆ దినాల్లో వారికి ఏమీ లేదు, అసలు చదువుకోవడానికి ఏమీ లేదు. అప్పుడు ఆ దినాల్లో ఆ ఏమీ లేకపోయినా దేవునితో ప్రార్థన చేసి దేవునితో గడపడాన్ని బట్టి, దేవుడిచ్చిన మాటను బట్టి, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, తలంపులను బట్టి వారు ముందుకు వెళ్ళగలిగారు. అన్నిటిని వదిలేసుకొని ముందుకెళ్ళారు. మనకు అలా కాదు. ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది మన ముందు, దేవుని వాక్యం ఉంది మన ముందు. అయినప్పుడు కూడా మనం దేవుని పోలి నడవలేకపోతున్నాం, సహవాసం చేయలేకపోతున్నాం, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నాం. ఇంత సాక్షి సమూహం ఉంది. రేపొద్దున ప్రభు అడిగినా, యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిన తర్వాత అడిగినా, ఇదిగో నాకేం తెలియదంటే కుదరదు. ఇదిగో ఇంత సాక్షి సమూహం నీ ముందు పెట్టాను, మోషేను ముందు పెట్టాను, దానియేలు ముందు పెట్టాను, సమూయేలు ముందు పెట్టాను, యాకోబుని ముందు పెట్టాను, పౌలుని పెట్టాను, పేతురుని పెట్టాను. ఎంతమంది గొప్పవాళ్ళు యేసుక్రీస్తు వారు. నేనే నీ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాను. ఇంత సాక్ష్యం నీకు ఉంది, నువ్వు నాకు తెలియదంటే ఎట్లా కుదురుతుంది? అందుకని ఎవరు బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు కదా, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించగలవాడెవడు? ఇప్పుడే మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే గొడ్డలు ఇప్పుడే చెట్టు ఎవరు నాటబడి ఉంది, ఫలింపన ప్రతి తీగ నరికి పారవేయబడి అది ఎండలో ఎండబట్టి అగ్ని చేత కాల్చబడుతుంది. నాకు తెలియదంటే కుదరదు.
ఇంత సాక్షి సమూహం ఉంది మన ముందు. నాకు వాక్యం తెలియదంటే, నేను ఎప్పుడు వినలేదంటే కుదరదు. ఇంత సాక్షి సమూహాన్ని దేవుడు నీ ముందు నా ముందు ఉంచాడు. కానీ పాత నిబంధన భక్తులకు వస్తే, ప్రవర్తలకు వస్తే, వారు అసలు వాక్యం లేదు, వారికి బోధించేవారు లేకపోయినా వారు దేవునితో గడిపి ప్రార్థన చేసి ప్రార్థనా గదుల్లోనే పొందుకున్నారు. ఇవన్నీ కూడా ప్రార్థనా గదుల్లోనే వారు పొందుకున్నారు. ఎలాగొచ్చింది ఈ సహవాసం, ఎలాగొచ్చింది ఈ తగ్గింపు, ఎలాగొచ్చింది వినయం మోషేకి? ఎలాగొచ్చిందని అంటే దేవునితో తగ్గించుకోవడాన్ని బట్టి, విధేయతను బట్టి. ఆయనకున్న కోపం ఎంత తెలుసా? మోషేకున్న కోపము ప్రచండమైన కోపం వచ్చింది ఒక దగ్గర. ఆయన 40 దినాలు దేవునితో సహవాసం చేసి వచ్చిన తర్వాత ఆయన 10 ఆజ్ఞల పలకలు తీసుకొని కిందకి దిగి వస్తున్నాడు. కిందకి వచ్చేసరికి ప్రజలు వారు ఏం చేస్తారు? తినడానికి, త్రాగడానికి లేచారు, గెంతడానికి లేచారు. ఎక్కడ? ఒక బొమ్మ ముందు గెంతడానికి లేచారు, ఒక విగ్రహం ముందు గెంతడానికి లేచినప్పుడు చూడు, మోషేకి దేవుడు పలకలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. నీ ప్రజలకు బోధించి, వారికి ఖండించి, వారికి ఇలా బుద్ధి చెప్పని చెప్పి కొన్ని కట్టలు ఇచ్చాయి, తీసుకొని వచ్చాడు. ఆయన మోషే రాబోతుకి వీళ్ళు బొమ్మల ముందు గెంతుతున్నారు. గెంతుతూ ఉన్నప్పుడు మోషే కోపం వచ్చిందండి, చాలా కోపం వచ్చింది, ప్రచండమైన కోపం వచ్చింది. అలా ఏ కోపమో తెలుసు? అది ఆ కోపం పరిశుద్ధమైన కోపం. అది మనకలాగా ఏదో చెప్పిన పని చేయలేదని కోపం కాదు, ఏదో మాట వినలేదని కోపం కాదు, పరిశుద్ధమైన కోపం అది. ఆయన కోపంలో న్యాయం ఉంది, ఆయన కోపంలో పరిశుద్ధత ఉంది, ఆయన కోపంలో నీతి నిజాయితీలు నిండిపోయి ఉన్నాయి. ఆయన కోపంలో వాళ్ళ మీద కోపపడి 2 పలకల్ని పడేసాడు, ఇరిగిపోయాయి. అంత కోపంతో నిండిపోయాడు. వాళ్ళు చెడిపోతుంటే, పడిపోతుంటే, ఒక దూడను తయారు చేసుకొని దాని ముందు ఆరాధన చేస్తుంటే, విగ్రహం ముందు గెంతుతూ ఉన్నప్పుడు కోపం వచ్చేసింది. అది పరిశుద్ధమైన కోపం. ఒకవేళ దైవజనుడు గద్దించాడు అనుకోండి, మందిరానికి రాలేదని, లేకపోతే చెప్పిన మాట వినలేదా, దైవజనుడిని గద్దిస్తే అది దేవుని నీతితో కూడింది పరిశుద్ధమైన కోపమే తప్ప మరొకటి కాదు. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, అంత కోపం ఆయనలోకి వచ్చింది. అది పరిశుద్ధమైన కోపం. యేసుక్రీస్తు వారు కూడా భూలోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన కూడా కోపపడ్డాడు. ఇందాక చెప్పాను కదా, మోషే యేసుక్రీస్తును పోలి ఉన్నాడని మేము జ్ఞాపకం చేస్తున్నాను కదా. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు దేవాలయంలో ఎలా చేశారంటే, అది దేవాలయంలో ఎందుకు వెళ్తారు? ఎవరైనా ఎందుకు వస్తాను? మనల్ని కడుక్కోవడానికి, ఒప్పుకోవడానికి, క్షమాపణ పొందుకోవడానికి, దేవుని మాట వినడానికి, ప్రశాంతత పొందుకోవడానికి, దేవుని మాట ద్వారా కొన్ని మాటలు పొంది ఇక్కడి నుంచి దీవించబడి వెళ్ళడానికి వస్తారు. ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి రారు కదా. అక్కడ దేవాలయం, యెరూషలేము దేవాలయం, శృంగారమైన దేవాలయాన్ని ఏం చేశారనంటే వ్యాపార స్థలంగా మార్చారు. రోకలు మార్చుకోవడం, గువ్వలను అమ్మడం, పశువులను అమ్మడం, గొర్రె పొట్టేళ్ళను అమ్మడం, అన్నీ వ్యాపార స్థలంగా మార్చారు. ఇంకా చాలా విషయాలు అక్కడ మార్చారు. యేసుప్రభు కోపం వచ్చింది. నా దేవుని మందిరాన్ని ఇది వ్యాపార స్థలంగా మారుస్తారు. కొరడా జురిపించాడు అందరి మీద. జురిపించి అక్కడున్న బలలని తిరగేసాడు, గువ్వలన్నిటిని వదిలేశాడు, పశువుల్ని, గాడిదల్ని అమ్మేవాళ్ళందరినీ కూడా వదిలేశాడు. అందరి మీద కోపడ్డాడు. ఆయన భయపడ్డారు అందరూ కూడా ఆ మాట, ఆయన కోపానికి. అరే, ఇంత ప్రేమ కలిగిన యేసయ్య, ఇంతగా ఉన్న యేసయ్య, ఇంత కోపం ఏంటి ఈయనలోనని. అది పరిశుద్ధమైన కోపము, నీతితో కూడిన కోపము, నీతితో కూడిన కోపము. ఆయనలో ఎంత ప్రేమ, ఆయనలో ప్రేమ. మోసే ఎంత ప్రేమ అంటే ఆయనకి, ఎంత ప్రేమ అంటే వాక్యంలో రాయబడింది, మోసే ఈ భూమి మీద ఉన్నవారు అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి అంటే ఇంకంతకంటే తగ్గింపు కలిగిన వాడు లేడు. ప్రజలు తిడుతుంటే, అవమానాలు పెడుతుంటే, మోసే మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావా అనేవాళ్ళు, మాకు నీళ్ళు లేవనేవాళ్ళు, మాకు మాంసం లేదనేవాళ్ళు, మేము అక్కడ కీరకాయలు బీరకాయలు తినేవాళ్ళం బాగా, ఇక్కడ ఏమీ లేవని, మన్నా తినలేకపోతున్నామని గోలెట్టేవాళ్ళు. అయినా అవన్నీ భరించి 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 మోసేని రాళ్ళతో కొట్టడానికి, చంపడానికి కూడా చాలాసార్లు చూశారు ప్రజలు. అయినప్పుడు కూడా మిక్కిలి మిక్కిలి శాంతం శాంతం శాంతం. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకని ఎంత జనాల్ని, మనం ఇంట్లో 4 ఉంటే వాళ్ళని, అమ్మాయి ఒక బాధ, అబ్బాయి ఒక బాధ, భార్య ఒక బాధ, ఈ బాధలు పడలేక ఎంటికలన్నీ ఊడిపోతున్నాయి. అలాంటిది 70 లక్షల కాలు బలం కలిగిన వాళ్ళందరినీ కూడా ఎంత జనాంగాన్ని ఎట్లా నడిపించాడు మోసే. ఎంతగా దేవునితో సహవాసం చేయకపోతే, ఎంతగా ఆయన గదిలో దేవునితో గడపకపోతే ఎలా వచ్చింది ఆ ప్రేమ?
ఎలా రాశాడు దేవుడు అంటే మిక్కిలి సాత్వికుడంట. అంత ప్రేమ కలిగిన వాడు మోసే. యేసుక్రీస్తు వారు కూడా ఎంత ప్రేమ కలిగిన వాడు, కరుణామయుడిగా ఈ భూమి మీద ఉండి. చూడండి, ఆయన ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు. ఎవడనని 1 మైలు రమ్మన్నాడు, 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నాడు. ఎంతగా ప్రేమించాడు. వారు గాయాలు పెడుతున్నప్పుడు, కొడుతున్నప్పటికీ, హింసించుతున్నప్పటికీ, అవమానపడుతున్నప్పటికి కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించునన్నాడు. మోసేలా కనపడుతుంది ఆ త్యాగం, ఆ ప్రేమ, క్షమాగుణం ఇక్కడ యేసుక్రీస్తులో కూడా కనపడుతూ ఉన్నది. మోసే చెప్పాడు అపోస్తుల కార్యాల్లో ఒక మాట చూస్తే, మోసే చెప్పాడు ఒక మాట. అపోస్తుల కార్యాలు 3:22 చూస్తే అక్కడ ఒక మాట మోసే చెప్పాడు, యేసుక్రీస్తుని బట్టి నాలాంటి ప్రవర్త ఒకడు వస్తాడు, ఆయన్ని మీరు అంగీకరించాలని చెప్పాడు. చూస్తాం ఆ మాట. మోసేని బట్టి అపోస్తుల కార్యాలు 3:22. మోసే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. చూడండి, మోసే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. వీరు నాలాంటి ప్రేమ కలిగిన వాడు, నాలాంటి విధేయత కలిగిన వ్యక్తి భూమి మీద దేవుడే పుట్టిస్తాడు ఒక వ్యక్తిని. ఎప్పుడో చెప్పేశాడు, ఎక్కడ 100 సంవత్సరాల ముందే. అక్కడ చెప్పిన మాట ఏమన్నాడు తెలుసా? ఆయన మాట మీలో ఎవడన్నా వినకపోతే వాడు సర్వనాశనం అవుతాడు. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే నరకానికి వెళ్తాడని యేసుప్రభు చెప్పాడు కదా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాయి. నమ్మిన వాళ్ళు ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, నమ్మిన వాడిని ముంచండి, నమ్మనోడిని అలా ఉంచండి, వాడిని ఎక్కడ ముంచాలో నేను అక్కడ ముంచుతాను. ఒకడిని ఎన్నిసార్లు సువార్త ప్రకటించినా, ఎన్నిసార్లు దేవుని మాట చెప్పినా వాడు వినలేదనుకోండి, వాడిని అలా ఉంచండి. మీరు ఎందుకు బాధపడతారు? నేను వస్తాను, వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతా, ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతా. సర్వనాశనం అంటే ఇందాక చెప్పాడు కదా, ఎవరన్నా ఇందాక చెప్పాను కదా, బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నారు కదా, సర్ప సంతానమా రాబోయే ఉగ్రత నుంచి తప్పించగలవాడెవడు? మారుమనిషి పొందండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు ఎవరు నాటపడి ఉన్నది, అది నరికి అందరినీ కూడా కాల్చి అగ్నిలో పడేద్ది. అది మోసే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఆయన మాట వినలేని వాళ్ళందరూ కూడా ఇదే గతి పడుతుంది. నాకు తెలియదు ప్రభువా, నన్ను ఏమి ఎరగను నాయన అని అనడానికి కుదరదు. నీకు అన్నీ తెలుసు. తెలియనట్టు మనం నాటకం ఆడతామేమో, కానీ అక్కడ మన పప్పులన్నీ ఉడకవు, ఇక్కడైతే ఉడుకుతాయి, అక్కడ ఉడకవు. ఈరోజు సమాజం అంతా భయంకరమైన స్థితిలో మనకు తెలియదనడానికి కుదరదు. అక్కడ మోసే చెప్తున్నాడు కదా, ఇలాగా ఉంది, ఆయన మాట వినాలి. కనుక ఈరోజు సమాజం అంతా కూడా ఎట్లా ఉందనంటే, ఒక మాట జ్ఞాపకం చేయనా నేను, మీకు అందరికీ అగ్గంటి పురుగు తెలుసా? నైట్ టైం అలా వెలిగించుకొని వెళ్తుంటుంది లైట్లు, అది చాలా అందంగా ఉంటుంది. అమ్మ విన్నారా, చూసారా ఎప్పుడన్నా? చాలా అందంగా ఉంటుంది. దానికి ఏమంటారు, దాని పేరేంటి? 2 పేర్లు ఉన్నాయి. మా ఏరియాలో అగ్నిపురుగు అంటారు, ఇక్కడేమో ఇంకొకటి ఏదో అంటున్నారు. అది చాలా అందంగా ఉంటుంది కదా. అది ఒక రోజు అలా వెలుగుతూ అలాగ దాని పని ఏదో చూసుకుంటే అది అలా ఎగురుకుంటే అలాగే వెళ్తుంటే దాన్ని మింగడానికి ఒక విషసర్పం, ఒక పెద్ద తాచుపాము దాని వెనకాల పడ్డదట. అది నా వెనకాల పడుతుందని చెప్పి ఇదేం చేసిందని అంటే, ఇది ఇంకా ఎగురుతుందట, ఇంకా ఎగిరిపోతుందట. అది దీనికి డౌట్ వచ్చి, ఎందుకు ఇది నన్ను తరుగుతుంది అని ఆగి, ఏ సర్పమా, ఎందుకు నన్ను తరుగుతున్నావు నువ్వు? ఏనాడన్నా నీకు ఎప్పుడన్నా నేను అపకారం చేశానంటే లేదు అని. పోనీ నీ పిల్లలకు చేశానా అపకారం అంటే లేదు. మరి తెలియకుండా ఏదైనా నా వల్ల నీకు నష్టం కలిగిందంటే లేదు. మరి నన్నెందుకు తరుముతున్నావు, నన్నెందుకు చంపడానికి వస్తున్నావు అనేసి అన్నదట పురుగు. అంటే అది అన్నదట, ఆ సర్పం అన్నదట, నువ్వు నాకంటే వెలుగిచ్చుకుంటూ పైకి ఎగురుతున్నావు, నువ్వు వెలుగుగా ఉన్నావు, నువ్వు పైకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నీ ప్రకాశం నాకు ఇష్టం లేదు, అందుకని నిన్ను చంపడానికి వస్తున్నాను. ఈరోజు సమాజం ఏంటి, ఎందుకు ఈ మాట చెప్పానంటే,
నువ్వు కానీ బాగుపడ్డావు అనుకోండి, నువ్వు ఎత్తైన నీ బిడ్డలు బాగున్నారు అనుకోండి, నీ స్థితి బాగుందనుకోండి, లోకము నీ మీద వీర్సతో నిండిపోతూ ఉంటుంది. ఇందాక చదివాం కదా సామెతల గ్రంథంలో, ఏం చదివారు తీస్తారా మాట? అక్కడ ఒక మాట ఉంటుంది. ఏం చదివా? ఎన్నో అధ్యాయం అది? 23. అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. 2-3 వచనాల్లో చూడండి. 6వ వచనం, ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశించకము. అట్టివాడు తన అంతర్యములో లెక్క చూసుకున్నవాడు. తినుము త్రాగుమని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. నువ్వు బాగున్నావు అనుకో, భలేగుంది, అది ఇదని మన దగ్గర అంటారే కానీ వాని నీ మేలు వాడు వార్చలేడు, నీ మేలు వాడు వార్చలేడు. అందుకని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ తాజుబాములాగా నీ మీద కాటేయడానికే వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక ఆయన ఆ సేవకుడికి నేను ఏనాడు అపకారం చేయలేదు, ఎప్పుడన్నా వందనాలంటే వందనాలే, అతనికి మనకి ఎలాంటి సంబంధం ఉండదు, అతని పరిచర్యకి మన పరిచయకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇప్పుడు ఎలాంటి ఇది ఉండదు. కానీ అతడు మన పరిచర్య పాడవ్వాలని కన్నీటి ప్రార్థన చేస్తాడట. అతనికి అంత ఇల్లా, అతనికి అంత ఇదా, అతనికి 2 సంఘాల, అంత ఇదా, అంత పేరా, అలాంటి మీటింగ్లు ఎట్టేస్తాడు. ఇలాగని చెప్పి మన మీద ఈర్చపడే సేవకులు ఉన్నారు. మళ్ళీ చిన్న చిన్న సేవకులు కాదు, మేలులేని సేవకులు వాళ్ళు. బడా నడానికి దట్టీలు కట్టుకునేవారు, పెద్ద కబుర్లు ఆడేవారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే నేను నా కోవలో చెప్తా, మీ కోవలోకి వస్తే మీరు బాగున్నారనుకోండి, మీ పిల్లలు మీ మీద కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు ఒక వ్యక్తి బాగుపడితే చూడలేని వారు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు అంటున్నాడు. వాడు బయటికి నీకు భోజనం చేయి, అది చేయి, ఇది చేయి అని అంటాడు, కానీ అంతరంగంలో వాడు లెక్క చూసుకుంటాడు. నీ మీద ఈర్షపడుతూనే ఉంటాడు. ఒక ఇల్లు కట్టుకుంటే వారలేరు, ఒక బండి కొనుక్కుంటే వారలేరు, ఒక ఉద్యోగం వస్తే వారలేరు, శుభ్రంగా చీర కట్టుకుంటే వారలేరు, శుభ్రంగా ఉంటే వారలేరు, బాగుంటే వారలేని సమాజంలో మనం బతుకుతున్నాము. అందుకని అలాంటి సమాజంలో ఉన్నాం కాబట్టి మనం వినే బోధ, మనం చేసే పరిచర్య అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా? అది గద్దింపైనా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, అది సత్యమైన బోధ అంటే అక్కడ ఉండొచ్చు. లేదు, ఈ బోధ వాక్యానికి విరోధంగా ఉంది, ఈ పరిచర్య దేవుని వాక్యానికి మాటకు విరోధంగా ఉందంటే అక్కడ ఉండొద్దని చెప్తున్నాడు పౌలు. వాళ్ళ దగ్గర నువ్వు ఉండకు, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. అది పెద్ద మందిరమా, లేకపోతే చిన్న మందిరమా, లేకపోతే అక్కడ 100 మంది ఉన్నారా, ఇన్ని 100 మంది ఉన్నారా అని కాదు. అక్కడ వాక్యం ఉందా లేదా, వాక్యానుసారంగా ఉందా లేదా బోధ. అపోస్తలు వారి ప్రవర్తనలు, మోసే, వీళ్ళందరూ కూడా ఎక్కడ కట్టారు వారి సంఘాన్ని అంటే క్రీస్తు మీద కట్టారు. ఏమన్నాడు మోసే? ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ ఎగిప్తులో ఎన్నిట్లో అనిపించడం కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యంగా ఎంచుకొని శ్రమ అనిపించడానికి వచ్చేసాడు. అతను క్రీస్తు ఎలా దొరికాడనంటే ఆయన ప్రార్థించడంలో, దేవునితో ఉండడంతో అతను క్రీస్తు దొరికాడు. అతనికి అనుభవం అతనికి దొరికింది. సమూయేలుకి ఎలా దొరికింది? అతనికి ఆ ప్రార్థనలో ఉండడంలో, సావాసంలో ఉండడంలో అతనికి దొరికింది. మరి వాళ్ళందరూ కూడా సంఘాన్ని ఎట్లా కట్టుకొస్తారంటే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో క్రీస్తేసే సంఘానికి మూలరాయి అయి ఉన్నాడు. వేరొక పునాది, మేము వేసిన పునాది తప్ప వేరొక పునాది మీద కట్టువాడు దొంగ, దోసుకునేవాడు మాత్రమే కనుక ఈరోజు ఇలాంటి మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు బాగుంటే చూడలేని వారు చాలామంది ఉంటారు. అది కాదు, వాక్యానుసారంగా బోధ ఉన్నదా లేదా అన్నదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ప్రకారంగా మనము ముందుకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అంతటి మోసే ఎట్లా తగ్గించుకున్నాడు? యేసుక్రీస్తులో మోసేలో ఉన్న ఆ సహవాసం, ప్రేమ యేసుక్రీస్తులో కూడా ఉంది. యేసుక్రీస్తులో ఉన్నది ఆయనలో కూడా ఉన్నది. వాళ్ళంతా కూడా అంతగా తగ్గించుకున్నారు. యేసుక్రీస్తు వారి తగ్గింపును మన మీద ఎంత ప్రేమ చూపించాడు. నీ సిలువేస్తున్నప్పుడు, గాయాలు కొడుతున్నప్పుడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించునన్నాడు. క్రీస్తేసే ఈ సంఘానికి మూలరాయి అయి ఉన్నాడు. మన బోధ మొదట ప్రవర్తలు వేశారు, తర్వాత అపోస్తులు వేశారు. అపోస్తులు వేసిన పునాది మీదే మనం కట్టబడాలి తప్ప వేరొక పునాది వేయడానికి లేదు. ఒకసారి ప్లాన్ అయిన తర్వాత దాని మీదే
కట్టబడి వెళ్ళాలి తప్ప తర్వాత నాకు 4 రూములు కావాలంటే దొరకవు. క్రీస్తేసే పునాది వేసేసాడు, ఆల్రెడీ పునాది వేసాడు. ఆ పునాది మీద మనము కట్టబడ్డాం. మనము కూడా ఆ పునాది మీద కట్టుకొని వెళ్ళిపోవడమే తప్ప కానీ, మన మందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుకొని వెళ్ళిపోవడమే తప్ప కానీ మరొక మార్గము లేదు, మరొక బోధ, మరొక సహవాసం లేదు. మనం పెట్టుకుంటాం అది గొప్ప, ఈ సహవాసం గొప్ప, అది గొప్ప అని కాదు. కనుక ఇక్కడ క్రీస్తేసు మన అందరికీ పునాది అయి ఉన్నాడు, మూలరాయి అయి ఉన్నాడు సంఘానికి. ఆ దాని మీదే మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.